అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్. రాగి దోశ, మసాలా దోశ, మల్టీగ్రెయిన్ దోశ, ఇలా ఏ దోశలకైనా కాంబినేషన్ గా ఉండే స్పైసీ టమాటో చట్నీ రెసిపీని ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను. పాన్ లో 6 లేదా 7 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ శనగబాళ్ళు, 1 స్పూన్ ఉద్దిబాళ్ళు, 1 స్పూన్ జీలకర్ర, 5-6 తెల్లగడ్డ వేసేసి ఆయిల్ వేయకుండా లో ఫ్లేమ్ లో దోరగా ఎర్రగా వేయించుకోవాలి. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు కొద్దిగా స్పైసీగా ఉండడం వల్ల 7-8 మాత్రమే తీసుకున్నాను. దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసి అదే ప్యాన్ లోనే బాగా పండుగా ఉన్న టమోటాలు ఒక 4, నానబెట్టుకున్న చింతపండు, కొద్దిగా ఆయిల్ వేసేసి లో ఫ్లేమ్ లోనే బాగా మగ్గించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ లో శనగిత్తనాలు 1 స్పూన్ వేయించుకున్నవి, అలానే ఇందాక వేయించుకున్న మసాలాలు, రుచికి సరిపడా ఉప్పు వేసేసి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న టమోటాలు కంప్లీట్ గా చల్లారిపోయాయి. అవి కూడా మిక్సీ జార్ లో వేసేసి కొద్దిగా కొత్తిమీర, బెల్లం అనేది ఆప్షన్, నేనైతే స్వీట్ కోసం వేస్తున్నాను, నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. చింతపండు నానబెట్టిన వాటర్ కూడా కొద్దిగా వేసేసి గ్రైండ్ చేసేసి మనం చట్నీకి ఎలా అయితే తిరవాత పెట్టుకుంటామో అలా తిరవాత పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడం. స్పెషల్లీ ఈ స్పైసీ చట్నీ రాగి దోశ, మల్టీగ్రెయిన్ దోశలకి కాంబినేషన్ గా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చితే లైక్ చేయడం, హైప్ ఇవ్వడం, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.